వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. ఇల్లును చూసి ఇల్లాలని చూడాలి అన్నారు మన పెద్దలు. ఈ సామెత ఊరికే అనలేదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది. రోజు మహిళలు ఇలా చేస్తే పేదరికం ఇంటి నుంచి పారిపోవడం ఖాయం. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రలక్ష్మి వెంటాడుతుంది. ఇంటిని శుభ్రంగా చేసిన వెంటనే స్నానం చేయాలి. లేటుగా స్నానం చేస్తే ఇంట్లో పేదరికంతో పాటు వాటికి సంబంధించిన బాధలు తప్పవు. కుటుంబానికి వండి పెట్టడం దేవుడికి వండి చేసినట్టే. కాబట్టి వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసిన తరువాతే వంటను ప్రారంభించాలి. దైవ ప్రార్థన చేసి నైవేద్యం సమర్పించిన తర్వాతే ఏదైనా స్వీకరించాలి. ఫుల్గా లాగిన్ చేసి దేవుడికి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. సూర్యాస్తమయం అయ్యాక తలదువ్వడం చేయరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. మహిళలు ఎప్పుడు కోపంతో చిరాకుతో ఉండే ఇంట్లో సంతోషమే ఉండదు. అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి. ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటుకులు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.